మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ప్రియ దైవజనమా, మనము ఆరాధించే దేవుడు పవిత్రుడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, భీకరమైనది, ప్రభావము గలది. ఆ నామమును యథార్థ హృదయముతో ప్రేమపూర్వకంగా మనము పలికేవారముగా ఉండాలి. దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను మనము అతిక్రమిస్తే వచ్చే శిక్ష భయంకరము. చూడండి, అదే వచన భాగంలో తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని దేవుడు నిర్దోషిగా ఎంచడు అని వ్రాయబడి ఉంది. ఈ దినాలలో దేవుని నామమును ఉచ్చరిస్తూ ప్రమాణాలు చేయడం పరిపాటి అయిపోయింది. లేవియకాండం 19వ అధ్యాయం 12వ వచనం ప్రకారం దేవుని నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. అది దేవుని నామమును అపవిత్రపరచడమే అని వాక్యము తెలియజేస్తా ఉంది. పవిత్రమైన దేవుని నామము పేరట అబద్ధ ప్రమాణము చేసినప్పుడు అది ఆ నామమును అపవిత్ర పరచినట్లే. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ప్రియ దైవజనమా, మనము మాట్లాడేటప్పుడు, మాట ఇచ్చేటప్పుడు మన మాట ఖచ్చితముగా ఉండాలి. మరొక ప్రమాణము ఆ మాటను రుజువుపరచడానికి అవసరము లేదు. ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, భూమి తోడని ఒట్టు పెట్టుకొనవద్దని వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే దేవుని తోడని, దేవుని నామము పేరట కూడా అబద్ధ ప్రమాణము మనము చేసేవారముగా ఉండకూడదు. ఇది ఎరుగక అనేక మంది విశ్వాసులతో సహా దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తూ ఉంటారు. ప్రియ దైవజనమా, మన ఆయుష్ అల్పమైనది. మనము ఇచ్చే మాట నెరవేర్చగలమో లేదో మనకే తెలియదు. మన స్థితిగతులు మరు నిమిషములో ఏ విధంగా మారిపోతాయో మనకు తెలియదు. కాబట్టి ఏ మాట పలికినా ఖచ్చితముగా అవునంటే అవును అన్నట్లు, కాదంటే కాదు అన్నట్లు ఉండాలి. కానీ ఏ విధమైన ప్రమాణములతో కూడిన మాటలు మనము మాట్లాడకూడదు. ప్రియ దైవజనమా, దేవుని చిత్తమైతే, దేవుడు అనుమతిస్తే మనమిచ్చిన మాటను మనము నెరవేర్చగలిగే వారముగా ఉంటాము. ఆయన చిత్తము లేనిదే, ఆయన అనుమతి లేనిదే మాట ఇచ్చి నెరవేర్చుట ఎవరి తరమో. ప్రియ దైవజనమా, కాబట్టి అబద్ధ ప్రమాణము ఎట్టి పరిస్థితుల్లో దేవుని నామము పేరట చేయకూడదు. ఎదుటి వారిని ఒప్పించడానికి, ఎదుటి వారిని మెప్పించడానికి దేవుని పేరట అబద్ధ ప్రమాణము చేయకూడదు. అది మనలను శిక్షకు పాత్రులుగా చేస్తుంది. దేవుని ఎదుట మనలను దోషులుగా నిలబెడుతుంది. ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, మన దైనందిన జీవితంలో ఇప్పటి వరకు మన మాటలు ఎలా ఉన్నప్పటికీ ఇక మీదట మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండునట్లుగా అభ్యాసము చేసుకుందాము. వ్యర్థముగా దేవుని నామమును ఉచ్చరించకుండా ఆ నామమునకు ఉన్న పవిత్రతను కాపాడుదాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో వ్యర్థముగా నీ నామమును ఉచ్చరించి దోషులు కాకుండా ప్రభువా, మా నోటి మాటలను, మా పెదవులను కాయమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. మా మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండునట్లుగా మీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. ఏ మాట ఏ రీతిగా మాట్లాడాలో ప్రభువా, ఆత్మదేవ మీరు మాతో కూడా ఉండి మాట్లాడించి మా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారముగా ఉండినట్లు మీ సహాయమును అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట
అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఉపదేశమును తిరస్కరించువారు ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.